మహోన్నతుడైన తండ్రి నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇదిగో వాక్యం మన మా ఛానల్ ద్వారా వాక్యం ఉంటున్న మీ అందరూ కూడా తండ్రి దీవించి ఆశీర్వదించుగాక. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ సహాయం మాకు అందించండి. తండ్రి యొక్క దీవుని మీరు పొందుకోండి. ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక అమూల్యమైన మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి వారు కూడా విశ్వాసం కలిగి ఉండాలని మనకు బాగా తెలుసు. ఎవరి మీద విశ్వాసం, ఎలాంటి విశ్వాసం అని చూస్తే దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలి, ఆయన మాట మీద విశ్వాసం కలిగి ఉండాలి, ఆయన చేసే ప్రతి క్రియ మీద కూడా విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం అనేది కార్యం జరగలేని ముందు మనం అనుకున్న మాట. అది విశ్వాసం అంటే ఏంటండి? కార్యం అయిపోయిన తర్వాత కాదు. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అది జరుగుతుంది అని నమ్మి వెళ్ళడమే విశ్వాసం. అంతేకాదని జరిగిపోయిన తర్వాత కాదండి. ఆ కార్యం జరిగిపోయిన తర్వాత కాదు. అలాగే దేవుడి దగ్గరికి మనం వెళ్తున్నాము అంటే, ఆయన యొక్క వాక్యాన్ని మనం వింటున్నాము అంటే, ఆయన పని చేస్తున్నామంటే, ఈ కార్యాల వల్ల, ఈ ప్రార్థన వల్ల, ఈ యొక్క ఉపవాసం లాంటి కన్నీటి విజ్ఞాపన ప్రార్థన వల్ల నాకు మేలు కలుగుతుంది అని నమ్మకంతో వెళ్ళేదే విశ్వాసం. మరి ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారో లోకంలో మనకు తెలుసు. ప్రియ సహోదరులారా, ఇక్కడ విశ్వాసం గురించిన ఒక మాట మనం చూసుకుంటే తండ్రి కాలంలోనే కావచ్చు, కుమారుడి కాలంలోనే కావచ్చు, పరిశుద్ధాత్మ కాలంలోనే కావచ్చు. మనం ఏ కాలంలో, ఏ తరంలో, ఎక్కడున్నా, ఎలా చేసినా మనుషులలో నమ్మకం అనేది ఉండాలండి. ఒక పని మనం చేస్తుంటే అది సక్సెస్ఫుల్ అవుతుంది అని చేస్తాం, అంతేగాని ఫెయిల్యూర్ అయిపోతుందని మనం చెయ్యం. అంటే అది మనకి విజయాన్ని ఇస్తుంది అని నమ్మకంతో చేస్తాము తప్ప మనం చేసింది విజయాన్ని ఇవ్వదు అని నమ్మకంతో అయితే మాత్రం మనం చెయ్యం. ఇది క్రైస్తవులో ఉండవలసిన ముఖ్య లక్షణం. విశ్వాసం అంటే విశ్వాసం ఏంటి? విశ్వాసం కార్యానికి ముందు జరిగేదే, కార్యానికి ముందు మనం ఆలోచించుకునేదే, కార్యానికి ముందు మనం సిద్ధపాటు చేసేదే విశ్వాసం. అంతే. ఆ విశ్వాసం కానీ లేకుంటే దేవుడి దగ్గరికే కాదు, మీ వ్యక్తిగత కార్యాలయంలోనే కాదు, లేకపోతే ఏ విషయంలోనూ కూడా మనం ముందుకు వెళ్ళమండి. మనం చాలా దూరంగా ఉంటాం అన్ని విషయాలు కూడా. కారణం ఏమిటంటే, ఇప్పుడు సహోదరులారా, నిన్ను ఒక మనిషి ఆదుకోవాలి అని అనుకుంటే, నిన్ను ఒక మనిషి ఆప్యాయతగా పలకించాలి అనుకుంటే, నిన్నొక మనిషిని నేను జతపడాలి అని అనుకుంటే అది ఎలా కలుగుతుంది? మనలో ఉన్న అభిమానాన్ని బట్టి, వారి మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి, వారితో స్నేహం చేస్తే, వారితో మాట్లాడితే, వారితో జతపడితే నాకు ఎలాంటి హాని జరగదు అన్న నమ్మకంతోనే ఆ మనుషులతో మనము జతపడాలి. అది నమ్మకం. అలాగే తండ్రి దగ్గరికి మనం వస్తామంటే ఆయన వాక్యాన్ని వింటూ, ఆయన మాటలను మనం పెడచెవిని పెట్టకుండా ఆయన మార్గంలో నడవాలనుకుంటే, ఈ మాట వినడం వల్ల నాకు మేలు జరుగుతుంది, ఈ మార్గంలో నడిస్తే నాకు నా కుటుంబానికి క్షేమం కలుగుతుంది అన్న విశ్వాసంతో, నమ్మకంతో ఆయన మాట్లాడడం వింటూ ఉంటాం. అయితే లోపల అనేక మంది మనుషులు మనం నమ్మకంతో వెళ్ళేటప్పుడు జరగకపోవచ్చు, అది మేము వేరే విషయం. కానీ దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం అది జరిగిస్తాడు అన్న నమ్మకంతో వెళ్తే ఖచ్చితంగా ప్రతిఫలం మనం పొందుకుంటాం. అలాగే నాటి ప్రవక్తల్లో కానీ, భక్తుల్లో కానీ, నడిపించే సేవకుల్లో కానీ ఎవరిలో చూసినా అలాంటి నమ్మకంతోనే, అంటే విశ్వాసంతోనే తండ్రి పని చేశారు వాళ్ళు. అలాగే క్రీస్తు ఉన్న కాలంలో కూడా ఆయన చెప్పిన మాట ఏంటి? ఒక వ్యక్తి మెస్సీ గారి దగ్గరికి వచ్చి, క్రీస్తు దగ్గరికి వచ్చాడంటే, ఈయన వల్ల నాకు స్వస్థత కలుగుతుంది, ఈయన వల్ల నాకు మేలు జరుగుతుంది, ఈయన వల్ల నేను, నా కుటుంబం దీవించబడతాము అనే నమ్మకంతో చేసేదే విశ్వాసానికి సాదృశ్యం. ఈ సంగమ క్రీస్తు వారు సువార్త చేసే దినాల్లో కూడా ఒకే మాట అన్నారు, అమ్మ నేను కాదు కానీ నీ విశ్వాసం నేను కాపాడింది అన్న సందర్భాలు మనం
ఆయన చేసే సువార్తలు మనం చూస్తూ ఉంటాం. కనుక ఈ లోపల మనం ఏం చేసినా నమ్మకంతో జీవించాలి, నమ్మకంతో పని చేయాలి. దానికి పెట్టిన పేరే విశ్వాసం. ఆ విశ్వాసం ఎవరిలో లేదంట? విశ్వాసంలో లేదంట. హల్లెలూయా. ఈరోజు విశ్వాసంలో ఆ విశ్వాసం లేదు. ఏదో తాత్కాలికంగా వస్తుంటాం, తాత్కాలికంగా వెళ్ళిపోతుంటాం, తాత్కాలికంగా ఏదో చేస్తున్నాం, కానీ విశ్వాసానికి తగు ప్రతిఫలము పొందుకున్నామా అన్న ప్రశ్న ఈరోజు మనం వేసుకోవాలి. అదే ఈరోజు వాక్య సందేశం. విశ్వాసానికి తగు ప్రతిఫలం మనం పొందుకున్నామా అని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఇలాంటి మనుషులు ఆనాటి కాలంలోనే కాదు, ఈనాటి కాలంలో కూడా తక్కువ అయిపోయారు కనుకనే దావీదు గారు అంటాడు 12వ అధ్యాయంలో, దావీదు గారు చెప్పిన 12వ అధ్యాయంలో కీర్తనలో మొదటి మాటలు మనం చూసుకుంటే, దేవా నన్ను రక్షింపుము అన్నాడు. తర్వాత అన్న మాట ఏంటంటే, నరులలో విశ్వాసులు గతించిపోయేది అన్నాడు. అట్లా ఎప్పుడు మాట? ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పబడిన మాట ఈరోజు మనం చూస్తున్నాము. ప్రియ సహోదరులారా, నువ్వేదైనా ఒక పని చేస్తే, ఒక మాట మాట్లాడితే, ఏదైనా చేస్తే ఇది జరుగుతుంది అన్న నమ్మకంతో మనం ముందడుగు వేయాలి. అంతేగాని నీలోనే అల్ప విశ్వాసం పెట్టుకొని, నీలోనే అపనమ్మకం పెట్టుకొని ఆ పనికి నువ్వు పూనుకున్నా, పని చేయించుకున్నా, ఆ మాట విన్నా అది నీకు వ్యర్థమే, అది వ్యర్థమే. అందుకే మనుషులలో విశ్వాసం గతించిపోయారని ఆనాడే చెప్పేశాడు. మనం విశ్వాసం కనుక విశ్వాసంగా జీవిస్తాం. మరొకసారి చెప్తున్నాను, విశ్వాసం ఎప్పుడు జరుగుతుందంటే, ఎప్పుడు కలుగుతుందంటే, మన పని జరగక ముందు నమ్మేదే విశ్వాసం. అయిపోయిన తర్వాత ఏం కాదండి. నేను తండ్రి దగ్గర వెళ్తున్నాను కనుక, ఆయన మాట వింటున్నాను కనుక ఖచ్చితంగా నాకు మేలు జరుగుతుంది. మనుషుల వల్ల నీకు కలగవచ్చు, కలగపోవచ్చు, చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ తండ్రి దగ్గర నీవు అప్లికేషన్ పెట్టుకుంటే ఆ అప్లికేషన్ మీద ఆయన ఖచ్చితంగా సంతకం పెడతారు. ఏ సంతకం అది? దీవెనని సంతకం. కనుక అలా విశ్వాసిస్తేనే మన తండ్రికి దగ్గర అవుతాము. నీ విశ్వాసం నిన్ను కాపాడిందని ఎందుకన్నాడంటే, ఆ విశ్వాసం ఉంటేనే మనుషులు భూమి మీద కొంతకాలం బ్రతకగలరు, ఆనందంగా ఉండగలరు. కానీ ఈరోజు చాలామంది హృదయాల్లో విశ్వాసం లేదని పైకి మాత్రం మాట్లాడుతుంటారు. కానీ లోపల అంతరంగంలో వారికి విశ్వాసం లేదు. మనుషుల మీద కాదు, దేవుడి మీద ఉందో లేదో నాకు తెలియదు, కానీ మనుషుల మీద మాత్రం ఖచ్చితంగా లేదు. కనుక నీ అవిశ్వాసం నిన్ను అణిసివేస్తుంటుంది. నీ అవిశ్వాసం నిన్ను అణిసివేసినప్పుడు దేవుని యొక్క వాక్కు నీతో మాట్లాడుతుంది. ఈ ఉదయకాల సమయంలో సంగమా, నరులలో విశ్వాసాలు గతించిపోయారని చెప్పాడే, లేదు నాయన, నేను విశ్వాసంగా జీవిస్తాను నీలో, నా కార్యం చేసిన వాడు నీవే అన్నవారు ఎంతమంది ఉన్నారు ఈరోజు? ఎంతమంది ఉన్నారు? అలా ఉండగలిగితే వారు ధన్యులే. అలాంటి సందర్భాన్ని మనం చూసుకుంటే మోషే గారి కాలంలో, మోషే గారి జీవితంలో కూడా జరిగింది ఆ సంఘటన. అప్పుడు ఎప్పుడో ఆయన పిలిచాడు ఐగుప్తు దేశంలోకి వెళ్ళడానికి కదా, నేను వెళ్ళనన్నాడు. కానీ ఎప్పుడైనా ఆయన నమ్మాడు తండ్రిని అంటే, నిర్గమకాండం 4వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఆయన కొన్ని సూచనలు చేసి, అంటే కొన్ని క్రియలు చేసి ఆయనకి కనుపరిచాడు, అంటే చూపించాడు. అయ్యా నేను నత్తివాడిని వెళ్ళలేను, చేయలేను అంటాడు. 3-4 అధ్యాయంలో మాట మనకు కనిపిస్తాయి. అక్కడ ఏమన్నాడంటే, నీ చేతికి ఒక కర్ర ఇస్తున్నాను, నీ చేతిలో ఉన్నది ఏంటంటే కర్ర అన్నాడు. అంతే. ఆ కర్రను కింద పడేయన్నాడు. పడేసాడు, పాము అయింది. ఆయన బెదిరిపోయి భయపడి వెనకపోతే, నువ్వు భయపడొద్దు, అది దాని తోకను పట్టుకున్నాడు, తిరిగి కర్ర అయిపోయింది. అలాగే నీ గుండె మీద చేయి పెట్టుకో, నీ ఛాతీ మీద అన్నాడు, పెట్టుకున్నాడు, కుష్ఠరోగుడు అయిపోయాడు. మళ్ళీ తీసేయమన్నాడు, మళ్ళా బాగుపడిపోయాడు. ఇలాగ కొన్ని క్రియలు చేసి ఆయనకు మోషేకి తండ్రి మీద విశ్వాసాన్ని చూపించాడు, నమ్మకాన్ని చూపించాడు. అప్పుడు కదా మోషే వెళ్ళాడు, అప్పుడే కదా వారిని పరిపాలించాడు, అప్పుడే కదా నడిపించాడు, అప్పుడే కదా వారికి సహాయం చేశాడు తండ్రి యొక్క మాటను బట్టి సంగమా. అలాగే ఈరోజు కూడా మనం విశ్వసించాలి.
నీ విశ్వాసమే నేను కాపాడుతుందని చెప్పాడే మెస్సయ్య గారు. మరి ఈరోజు ఎంతమందిలో విశ్వాసం ఉందో నాకు తెలియదు. ఒక మనిషి ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట మీద మీరు గురి కలిగి ఉండండి. అది నీకు జయాన్ని కలిగిస్తుంది. అపనమ్మకంతో ఉంటే అది నీరు గారిపోతుంది, ఏది జరగదు. అది అపనమ్మకము, అపవిశ్వాసం ఉండకూడదు, అవిశ్వాసం ఉండకూడదు. అది నమ్మిన వారికి జయము, నమ్మలేని వారికి ఏమో తండ్రి చూసుకుంటాడు వాళ్ళని. ఈరోజు లోకమంతా అలాగే ఉంది సహోదరు సహోదరులారా, లోకమంతా అలాగే ఉంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు, ఎవరి మీద విశ్వసించాలో ఎవరిని విశ్వసించకూడదో తెలియట్లేదు. ఈరోజు తెలియట్లేదు. కాలం అంతా తారుమారైపోయింది, పరిస్థితులన్నీ తారుమారైపోయి, ప్రజలకు జీవన విధానం తారుమారైపోయింది, వారి తలంపులు తారుమారు అయిపోయి, వారి ఉద్దేశాలు తారుమారు అయిపోయి, వారి మార్గాలు తారుమారు అయిపోయి. కానీ మనకు జయం కావాలంటే తండ్రి ఇవ్వడానికి ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన అన్నది నీవు నన్ను నమ్మిన ఎడలా అన్నాడు. అదే మాట మెస్సయ్య గారు కూడా ఏం చెప్పారు క్రీస్తు మార్తతో, మార్త నీవు నమ్మిన ఎడలా ఎవరిని? నన్ను కాదు తండ్రిని మొట్టమొదటిసారి. రెండోది నన్ను నీవు నమ్మితే నా తండ్రి చేసే అద్భుత కార్యము ఇదిగో నీ తమ్ముడైన లాజరు సమాధి దగ్గర నువ్వు చూస్తావన్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో సమాధి దగ్గర నువ్వు చూస్తావు. నువ్వు నమ్మితేనే, నమ్మకపోతే ఏం లేదు. ఆమె నమ్మింది, చూసింది. అప్పుడు ఆయన మీద అంటే క్రీస్తు మీద ప్లస్ తండ్రి అయిన పరమ తండ్రి మీద విశ్వాసంతో జీవించింది కొంతకాలం. ఆ తర్వాత వాళ్ళు గతించిపోయారండి. కానీ నీవు ముందు ఏం చూపించావు? అవిశ్వాసం చూపించావు, తర్వాత విశ్వసించావు. అందుకే విశ్వసించిన వాడిని నేను ఏమాత్రం కూడా తోసివేనంటాడు. అంటే నా దగ్గరికి వచ్చే వాళ్ళు ఏమాత్రం కూడా ఎలా వస్తారు? నమ్మకంతోనే కదా వెళ్తాం, నమ్మకంతోనే కదా వారి దగ్గరికి వెళ్తాం, నమ్మకంతోనే కదా వారి మాట నమ్ముతాం, నమ్మకంతోనే కదా వారు ఏదైనా అడిగేస్తాం. నమ్మకం లేకపోతే ఏంటి, విశ్వాసం లేకపోతే ఏంటండి? ఏమీ లేదు, శూన్యం. అలాగే మాట ముందు అవిశ్వాసం ఉన్నా రెండోసారి నమ్మింది కనుక అక్కడ కార్యం చూస్తుంది. అదే తండ్రి చెప్తున్నారు, అదే తండ్రి చెప్తాడు. కావున ప్రియ సహోదరులారా, ఈరోజు మీరు దేనైతే పోగొట్టుకున్నారో విశ్వాసంతో తండ్రిని అడగండి. విశ్వాసం దాని దగ్గర ప్రార్థన చేయండి. ఎలాంటి విశ్వాసం? కార్యం నువ్వు చేస్తావు, నేను పొందుకున్నాను అంతే. నువ్వు ఇచ్చావు, నేను తీసుకున్నాను, ఇది విశ్వాసం. ప్రభు కార్యం చేయు, నా భర్తను మార్చు, నా పిల్లలు మార్చు. ఇది కాదు. నువ్వు కార్యం చేసావు, నువ్వు చేసావు, నేను చూశాను. నువ్వు ఇచ్చావు, నేను తీసుకున్నాను, ఇది విశ్వాసం. ఇలాంటి విశ్వాసం కలిగిన వారు ధరణిలో అంటే భూమి మీద ఉంటారా లేరని ఆయన చూస్తున్నాడు. నేటి వరకు కూడా ధరణి అంటే భూమి, ఈ భూమి మీద ఉన్నారా లేదని ఆయన చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాం అంతే. నాయన నా భర్త ఈ రీతిలో ఉన్నాడు, నువ్వు మార్చు. నా పిల్లలు ఇలా ఉన్నారు, నువ్వు మార్చు. నా స్థితి ఇలా ఉంది, మార్చు. మాకున్న ఆర్థిక స్థితులు మార్చు. ఖచ్చితంగా మార్చాలి. అయితే అక్కడ మనం చెప్పవలసిన అమూల్యమైన మాట ఏంటంటే నువ్వు మార్చావు, నేను చూశాను. నువ్వు ఇస్తున్నావు, మాకు ప్రతిఫలం మేము పొందుకున్నాము. ఇది ఉండాలి. అలాగా ఎవరైతే వారు ప్రార్థన చేస్తారో ప్రియ సహోదరులారా, ఖచ్చితంగా దేవుడు నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ ప్రాంతంలో ఆ కార్యం చేసి చూపిస్తాడు. హల్లెలూయా. ఖచ్చితంగా ప్రతిఫలం పొందుకుంటావు. ఆ రోజు ఆ కాలంలో వారు పొందుకున్నారు. ఈరోజు మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం అంటే మనం విశ్వాసంగా ఉన్నామే కానీ విశ్వాసంలో నరులలో విశ్వాసం గతించిపోయేది అని చెప్పిన మాట మన దగ్గరగా ఉన్నామేమో ఒకసారి మనం టాలీ చూసుకోవాలి, సరి చూసుకోవాలి. అవి ఈ సంగమా మనిషికి గర్వం ఎప్పుడైతే వస్తుందో ఆ గర్వం వల్ల నాశనం కానీ అభివృద్ధి ఉండదు. గర్వం ఉన్న వారి దగ్గర విశ్వాసం ఉండదు. ఒకవేళ గర్వపడుతూ విశ్వాసంగా ఉన్నా అది ఏమవుతుందంటే అది మన కీటికే దారితీస్తుంది కానీ మేలుకి దారి తీయదు. అందుకే ఈరోజు ఎంతమంది విశ్వాసంగా జీవిస్తున్నారో వారి హృదయాలకు మాత్రమే తెలుసు.
వారి హృదయాలకు మాత్రమే తెలుసు. అందరూ విశ్వాసం అంటే ఎవరు? బాప్తీసం తీసుకున్న వాళ్ళు విశ్వాసం అంటారు. ఊరందరూ అంటారు కదా, దారిపోయిన అందరూ కూడా విశ్వాసం అంటారు కదా. తండ్రిలో కడగబడి బాప్తీసం తీసుకొని ఆయన పేరు పెట్టుకున్న మనల్ని మాత్రం విశ్వాసం అంటున్నారు. అంటే నమ్మకమైన వారు అని అర్థం. ఆ బయట వారు పిలిపెట్టి వీరు విశ్వాసులండి, క్రీస్తు విశ్వాసులండి అంటే క్రీస్తు నమ్మకమైన వారు. మరి నీళ్ళు ఎంత నమ్మకం ఉందో, నాలో ఎంత నమ్మకం ఉందో, వాళ్ళు ఎంత నమ్మకం ఉందో, వీళ్ళు ఎంత నమ్మకం ఉందో వాళ్ళకే తెలుసు. తెలుసండి. మనం ఎవరిని కూడా చెప్పలేము. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, దావీదు గారు ఏమంటున్నారంటే, ఆనాడు చెప్పిన మాటలో మనుషులలో, నరులు అంటే ఎవరు? మనుషులే కదా, మనుషుల్లో విశ్వాసం గతించిపోయారు నేను అనిపిస్తుంది. అప్పుడే పోయారు అన్నాడు. ఇప్పుడు ఇంకేముంటుంది ఇంకా? కానీ అందరూ విశ్వాసమే. అంటే అందరూ క్రీస్తు బిడ్డలు, అందరూ దేవుడి బిడ్డలమే. అందరూ దేవుని హస్తం నుంచి వచ్చినవారు, అందరూ దేవుని యొక్క ఊపిరి పీల్చుకొని జీవించిన వారు. కానీ విశ్వాసం ఏది? నువ్వు విశ్వసిస్తావు నీ భర్త మీద, నువ్వు విశ్వసిస్తావు నీ భార్య మీద, నువ్వు విశ్వసిస్తావు నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద. కానీ తండ్రి మీద ఎంత నమ్మకం ఉందో అది నీకు మాత్రమే తెలుసు. నమ్ముతామంటే ఎప్పుడంటే తెలుసా? అన్నీ అయిపోయిన తర్వాత, వయసు అంతా అయిపోయిన తర్వాత, మనం కొన్ని విషయాలు ఊడిపోయిన తర్వాత, జారిపోయిన తర్వాత, ఇంకా నాకు ఏ గతి లేదు అనుకుంటే అప్పుడు నమ్ముతాం. అప్పుడు బైబిల్ చేతితో పట్టుకుని ప్రభా 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 నీవే నాకు దిక్కు తండ్రి అని ప్రార్థన చేస్తుంటాం. ఎవరైనా అంతే. అప్పుడు అందుకే ఆయన ఏమన్నాడంటే మత్తయి సువార్తలో క్రీస్తు శిష్యులతో చెప్పిన మాట, ప్రభా ప్రభా నా వెనకాల రావద్దయ్యా, నా తండ్రి మీకు ఏం చెప్పాడో ఆ మాట మీకు చెప్తున్నాం కనుక ఆ మాట ప్రకారంగా మీరు జీవించడం చాలని సార్. ఇలాంటి వారు చాలామంది ఉన్నారండి. వయసు అంతా అయిపోయింది, యవ్వనం అంతా అయిపోయింది, అనుభవించవలసినవన్నీ అనుభవించేసాం. అప్పుడు ఆ క్లైమాక్స్కి వచ్చేసిన బండి. అప్పుడు దేవుడు అన్నాడు, దేవుడు చూసుకుంటాడు, ప్రతిదానికి దేవుడే. మరి అప్పుడు మనకి కళ్ళు మూసిపోతాయి, చెవిలో వినబడ కళ్ళు మూసిపోతాయి, హృదయంలో తలంపు ఉండదు. పేరుకు మాత్రం విశ్వాసురాలువే. లాభం ఏముంది? మనం పడిపోయినప్పుడు కాదండి, అది ముందు నుంచే ఉండాలి. అందుకే యవ్వన కాలంలో నా కాడి మోయిటి నరునికి మేలు అని ఎందుకన్నాడంటే, అందుకే యవ్వన కాలంలో నా కాడి అనగా నా యొక్క గ్రంథాన్ని పట్టుకొని ఎవరైతే వెళతారో, ఎవరైతే దాన్ని చదువుతారో, ఎవరైతే ధ్యానిస్తారో, ఎవరైతే దాన్ని వివరిస్తారో వారు మాత్రమే ధన్యులు అని చెప్పాడండి. ఎందుకంత స్పష్టంగా చెప్పాడు. ఆ కాలంతో వెళ్ళిపోయింది. తిరిగినంత కాలం తిరిగేస్తాం కదా. స్నేహం ఎవరితో చేయాలనుకున్నా చేసేస్తాం. అన్నీ అయిపోయి ఇప్పుడు మూల పడిపోయి నీ అవసరం వాళ్ళకి లేదు, వాళ్ళ అవసరం నీకు లేదు, అయిపోయింది. తప్పబడిపోయి చల్లారిపోయి. ఇప్పుడు కావాలి క్రీస్తు, ఇప్పుడు కావాలి తన అద్వితీయ తన తండ్రి పరమ తండ్రి, ఇప్పుడు కావాలి ఆయన మాట. మరి అప్పుడు ఒకవేళ ఎవరైనా చెప్పినా వినిపించుకోము. ఎందుకంటే చెవులు మందమైపోతాయండి. అప్పుడు చెవులు మందమైపోతాయి. అది నీ హృదయంలోకి వెళ్దాం, చెవులోకి వెళ్దాం. ఇలాగ జీవించిన వారిని అవిశ్వాసం అంటుందే కానీ గ్రంథం విశ్వాసం పిలువబడతలేదు. నువ్వు రిజిస్టర్ చేసుకున్న విశ్వాసుడు అని అక్కడ బాప్తీసం ఇచ్చే రోజు. కానీ ఈ రిజిస్ట్రేషన్ అక్కడ ఉండదు, చివరి దినాల్లో కాదు. తండ్రి చెప్పింది, నీవు తండ్రి యొక్క నామంలో ఆ పాత్ర పట్టుకున్నప్పుడే నీవు విశ్వాసంగా జీవించాలి, చనిపోయే వరకు కూడా. అది నిజమైన విశ్వాసం, అదే నిజమైన విశ్వాసం. అందుకే మనలో ఎంత విశ్వాసం ఉందో మనం కొలత కొలుసుకోవాలి. ఒక్కొక్కసారి ఎవరిని అడగక్కర్లేదు, ఎవరు నీకు చెప్పక్కర్లేదు. నిజంగా అబద్ధపు జీవితాన్ని విడిచిపెట్టుకోవాలి, మోసకరమైన జీవితాన్ని విడిచిపెట్టుకోవాలి. ఈరోజు మనుషులు ఎలా ఉన్నారంటే, మనసులో ఉన్నది ఒకటే, బయట చెప్పేది ఒకటే. మనసులో ఉన్నది ఒకటే. నీ మనసులో కొన్ని ఉంటాయి రహస్యాలు, అలాగే మనం జీవిస్తుంటాం. అది ఏదో ఒక రోజు నీకు హాని చేస్తుంది కానీ మేలు చేయదు. హాని చేస్తుంది కానీ మేలు చేయదు. కానీ దీని నుంచి నువ్వు బయటపడాలంటే కష్టమే. ఎందుకంటే దానికి అలవాటు పడిపోయావు.
ఆ మాయ మాటలకు అలవాటు పడిపోయావు, ఆ పాడు జీవితానికి అలవాటు పడిపోయావు, ఆ అనాలోచనకు నువ్వు అలవాటు పడిపోయావు. అంత తొందరగా నీ మనసు మార్చుకోలేవు. ఆడవారు కానీ మగవారు కానీ. కానీ బైబిల్ చెప్తుంది అవన్నీ అక్కడే విడిచిపెట్టి విశ్వాసురాలుగా నా దగ్గరికి వస్తే నీకు నమ్మకమైన జీవితాన్ని నేను ఇస్తాను అంటున్నాడు. అది పరమతండ్రి చెప్పే మాట, అది తన అద్వితీయ కుమారుడు చెప్పిన మాట, అదే పరిశుద్ధాత్మ తండ్రి బోధిస్తున్న బోధ అదే. అని చాలామంది ఆ బాణిని విడిచిపెట్టుకోరండి. పైగా దాన్ని పెట్టిన పేరు ఏంటంటే తండ్రి ప్రేమ. ఏంటది? ఇది చూపించిందే తండ్రి ప్రేమ అంట. మన ప్రేమ ఎలా ఉంటుందో మరి కష్టం చెప్పడం. చేసేవాడిని పాడు పనులు, చెప్పేవాడిని పాడు మాటలు, దాన్ని పెట్టుకునే పేరు ఏంటంటే తండ్రి ప్రేమ. అది తండ్రి ప్రేమ అండి. అది నిజంగా తండ్రి ప్రేమ అయితే నువ్వేం చేస్తావు? అలాంటి దానికి దూరంగా ఉంటాడు, అలాంటి వారికి దూరంగా ఉంటాం, అలాంటి తలంపులకి దూరంగా ఉంటాడు. లేదు, చెప్పేకూడదు దగ్గర వెళ్ళిపోయి నువ్వు తండ్రి ప్రేమ చూపించేస్తావు నువ్వు అనుకుంటున్నావే, కానీ పరమతండ్రి దృష్టిలో కాదు అది. ఇది మీకు ఇప్పుడు అర్థం కాదండి. మంచం మీద పడిపోయినప్పుడు అప్పుడు నీకు అర్థమవుతుంది. ఏ మనిషిలో కూడా కుళ్ళి కప్పటం లేకుండా ఏ మనిషి అప్పుడు లేదు ఇప్పుడు ఉండడు. కుళ్ళి కప్పటం లేదని నాకు అంటారు, అబద్ధం. వేషధారమైన జీవితం అది. అప్పటికే ఒక రకంగా మాట్లాడతాం, అప్పటికే రెండో రకంగా మాట్లాడతాం మానవం. ఇది విశ్వాసానికి సంబంధించి కాదు, గర్వానికి సంబంధించిన మాట. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు నమ్మావా కడవరకు నమ్మకాన్ని అలాగే జీవించు, నా మాట వింటావా చివరి వరకు నా మాటలోనే జీవించు, నా మార్గంలో నడుస్తావా చివరి వరకు నా మార్గంలో నడు, నీకు మేలు బ్రతికినంతకాలం. ఎలా బ్రతికినా, ఎలా నడిచినా, ఎలా విన్నా మానవుడు ఎప్పటికప్పుడు ఈ తలువులు చాలించి వెళ్ళిపోవాల్సిందే, ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిందే ఆత్మ. కానీ బ్రతికినంతకాలం కూడా నీవు లోకుల దృష్టిలో కానీ నీ కుటుంబ దృష్టిలో కానీ ఎలా ఉండాలంట? నమ్మకమైన దాసుడుగా ఉండాలంట. అది దాసుడు అంటే పాత్రం కాదండి, నమ్మకమైన వాడిగా పనివాడిగా ఉండాలంట. ఈ యొక్క పనితనాన్ని చూసే తండ్రి మనకి మన ఆత్మకు ప్రతిఫలం ఇస్తాడు. ఇది సంపాదించుకోవడానికి కోసమే ఇంత ప్రయాస, ఇంత వేతన, ఇన్ని మార్గాలు. ఈ సంగమా మళ్ళీ చెప్తున్నాను, విశ్వాసం అనేది కార్యానికి ముందు మనం నిలుపుకుండేది. అప్పుడు మనం ఆశీర్వదించబడతాం, జీవించబడతాం. కావున మనం జీవిస్తున్న జీవన విధానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే నీకు మేలు చేసేవారు కీడు చేసేవారు, నీకు మేలు చేసే మాట ఏదో కీడు తెచ్చే మాట ఏదో, నీకు మంచి ఉద్దేశాలు చెప్పింది ఎవరో, నేను చెడ్డ ఉద్దేశాలకు నడిపించింది ఎవరో నీవే జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యో ఈరోజు మంచి చెప్తే చెడ్డగా ఆలోచించుకుంటున్నారే, అలాగ ఆలోచించుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా అప్పటికి బాగానే ఉంటారండి. కానీ చివరి దినాల్లో, మధ్య దినాల్లో, ఆఖరి గడిలో వచ్చేటప్పటికి వారు ఖచ్చితంగా కీడునే చూస్తారు, కానీ మేలుని చూడాలని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. దయగల నాయన కృపగల తండ్రి నీకు స్తోత్రము. ఉదయకాల సమయంలో తండ్రి నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తాం. ఘనత మహిమ ప్రభావం నేను పొందుకున్నాను. ఇవి తండ్రి యొక్క ఉదయకాల సమయంలో నాకు ఇచ్చిన వాగ్దాన ప్రకారం తండ్రి నిజమైన విశ్వాసం తండ్రి నా ప్రభా పరిమితి ఎంత నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రం. అని తండ్రి ఒకవేళ మా అందరం కూడా అలాగే ఉంటే మమ్మల్ని క్షమించి నిజమైన విశ్వాసాలుగా నీ పాదాల దగ్గరకు వచ్చి తండ్రి నేను నమ్ముకున్నాను, నీ మాటలు నడిచే భాగ్యం కలుగు చేసిన మహిమ కనుక ప్రభావాలు మీరు పొందుకుంటారని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి. హల్లెలూయా. మీ అందరికీ కూడా తండ్రి నామములో వందనాలు. తండ్రి మేము దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.